క్రీడాకారులకు అత్యుత్తమ ప్రోత్సాహం అందించే బెస్ట్ క్రీడా అకాడమీ F2 బ్యాడ్మింటన్ అకాడమీ నెల్లూరు. F2 బ్యాడ్మింటన్ అకాడమీ సమ్మర్ టోర్నమెంట్ 2025 ఏప్రిల్ 18, 19, 20వ తేదీల్లో నిర్వహించే బ్యాడ్మింటన్ లో పాల్గొనేందుకు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. గ్రాండ్ ప్రైజ్ 1 lakh. 18వ తేదీ బాయ్స్ గర్ల్స్ సింగిల్స్, 19, 20వ తేదీలలో మెన్స్ డబుల్స్. ఫస్ట్ ప్రైజ్ 40,000. పూర్తి వివరాలకు ఇప్పుడే సంప్రదించండి. F2 బ్యాడ్మింటన్ అకాడమీ నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఈరోజైతే ఎక్కడ చూసినా కూడా ఆగిపోయిన క్యూఆర్ కోడ్ సేవలు అంటే యూపీఐ సేవలు అనేటువంటిదే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ పోయినా కూడా. ఎందుకంటే మార్నింగ్ కూడా నేను 2 సందర్భాల్లో ఇబ్బంది పడ్డ సందర్భాల్లో, ఒకసారి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే అక్కడ మనం క్యూఆర్ స్కాన్ చేస్తే కాలేదు. సరే, దాని తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ కాలేదని అక్కడ పేమెంట్ చేసి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి బిర్యానీ షాప్కి వెళ్తే అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి రిపీట్ అయిందనమాట. ఇలా చాలామందికి రిపీట్ అయ్యేటువంటి సందర్భాలు ఉండొచ్చు. ఎందుకంటే ఈ యూపీఐ సేవలు ఆగిపోవడంతో, అంటే ఇప్పుడే కాదు, గత నెల 26వ తేదీ ఇటువంటి పరిస్థితి వచ్చింది, 1వ తేదీ ఇటువంటి పరిస్థితి వచ్చింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. సో ఈ క్యూఆర్ కోడ్ల వల్ల ఈ సమస్య వస్తుంది అని చాలామంది అంటున్నారు. కొంతమంది అయితే నంబర్ చెప్తాము, నంబర్కి వేయండి అని చెప్పినా కూడా నంబర్కి కూడా అమౌంట్ పడడం లేదు. అది కూడా చూసాము. నంబర్ చెప్తే నంబర్కి వేసే ప్రయత్నం చేసినా కూడా దానికి కూడా పట్టడం లేదు. ఎందుకంటే కరోనాకి ముందు మనకి సమస్య తెలియదు. ఎందుకంటే అప్పుడు ఎక్కువగా ఫోన్పేలు, గూగుల్ పేలు కాదు. అప్పుడు మొత్తం మనం క్యాష్ అండ్ క్యారీ అనే విధంగా డబ్బులు ఇచ్చి మనం వస్తువులు కొనుగోలు చేస్తూ ముందుకెళ్తున్నాం. కరోనా తర్వాత ఎప్పుడైతే అంటే నగదు రహిత లావాదేవీలకి మనం అలవాటు పడ్డాము, అప్పటి నుంచి కూడా మన పర్సు ఖాళీగా ఉంది. మొత్తం కూడా ఫోన్లోనే ఈ ఫోన్పే, గూగుల్ పేలకి అలవాటు పడ్డాం. ఎక్కడ పోయినా కూడా ఒక చిన్న కూరగాయల షాప్ నుంచి, చిన్న ఫ్రూట్ షాప్ నుంచి పెద్ద పెద్ద స్వీట్ స్టాల్స్ వరకు అన్ని దగ్గరలా, ఇటు రైల్వేస్ కానీ అన్నిట్లో, బస్సుల్లో కానీ అన్నిట్లో కూడా ఇప్పుడు క్యూఆర్ కోడ్కి అలవాటు పడిపోయాం. ఎక్కడ పోయినా కూడా యూపీఐ పేమెంట్సే చేస్తూ ఉన్నాం. స్కాన్ చేయడం, పేమెంట్ చేసుకొని వచ్చేస్తూ ఉన్నాం క్యూఆర్ స్కాన్ చేసి. సో ఈ విధానంలోకి వచ్చేసాం. ఎక్కడ కూడా మనం డబ్బులు పెట్టుకొని తిరిగేటువంటి పరిస్థితి లేదు. చివరకు మనకు సిటీలో తిరిగే ఆటోలు కూడా క్యూఆర్ కోడ్స్ మెయింటైన్ చేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళు స్కాన్ చేయమని చెప్తూ ఉన్నారు. పేమెంట్స్కి కావాలంటే మొబైల్ నుంచి కూడా మనకు క్యూఆర్ కోడ్ చూపిస్తున్నారు, స్కాన్ చేసుకోమని. సో ఈ అలవాటు పూర్తిగా మారిపోయి డబ్బులు పెట్టేటువంటి పరిస్థితి లేకుండా పోవడంతో మనం ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు డ్రా చేసే పరిస్థితి చాలా వరకు చాలా తక్కువ అయిపోయింది. ఎమర్జెన్సీ కండిషన్స్లో తప్ప మిగతా ఎక్కడికి పోయినా కూడా లాస్ట్కి హాస్పిటల్ బిల్స్తో సహా మనము ఫోన్పేలకి, గూగుల్ పేలకి అలవాటు పడ్డాం. అటువంటి టైంలో ఒక్కరోజు ఇవి పనిచేయకపోతే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అర్థం చేసుకోండి. అత్యవసర పరిస్థితి, పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాం, పెట్రోల్ లేదు, అయిపోయింది, క్లైమాక్స్లో ఉంది, మనం వెళ్ళాల్సిన గమ్యం చాలా దూరం, మన ఫోన్పే, యూపీఐ పనిచేయలేదు. పరిస్థితి ఏంటి? దగ్గరలో ఏటీఎం ఎక్కడ కనబడలేదు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఊహించలేం. సో ఇంతవరకు మనకి ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు లేవు. ఇటీవల ఈ 3-4 రోజుల నుంచి, అంటే ఇప్పుడు మార్చి 26 తర్వాత ఈ సందర్భాలు ఉన్నాయి. ప్రధానంగా కొన్ని బ్యాంకుల వరకే ఈ సమస్య వస్తుంది అని చెప్పి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజం అనేది సబ్జెక్ట్ టు బి కరెక్షన్ అనమాట. సో ప్రధాన బ్యాంక్స్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్స్ సబ్జెక్ట్ టు బి కరెక్టెడ్ అనమాట. ఇది ఈ బ్యాంక్స్ వరకు వస్తూ ఉన్నాయి అనేటువంటి మాట అయితే మనకు ప్రధానంగా వీటిలో మాత్రమే ఈ యూపీఐ సర్వీసులు నిలిచిపోయాయని చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా యూపీఐ సర్వీసులు ఒక్కరోజు నిలిచిపోతే మాత్రం మన జీవితం, అంటే మన జీవితంలో ఏదో కోల్పోయామనేటువంటి పరిస్థితి, ఎంతో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే కరోనా తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా కూడా క్యూఆర్ స్కాన్ చేసి పేమెంట్స్ చేస్తూ ఉన్నాం. దీనికి అలవాటు పడ్డాం కాబట్టి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయితే చాలామంది చెప్పేది ఏంటంటే ఏప్రిల్ 8న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక నోటీస్ జారీ చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఉపయోగించి చేసే అంతర్జాతీయ లావాదేవీలకు వినియోగించే క్యూఆర్ కోడ్ని ఉపయోగించి చెల్లించే ఫీచర్ ఇకపై పనిచేయదని పేర్కొంది అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం కూడా వైరల్ అవుతోంది. భారత్లో యూపీఐ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్లు ఉపయోగించే వాటితో సహా అన్ని రకాల యూపీఐ లావాదేవీల పరిమితులకు ఎలాంటి మార్పులు ఉండవు అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఏమవుతుంది ఏంటి అనేది మనకైతే అర్థం కావడం లేదు. అంటే మన బతుకులు రోడ్డు మీద పడేసినట్టు పరిస్థితి అయిపోతుంది. ఇటువంటి ఏదైనా అనుకోని సందర్భం అనేది మనకు వచ్చి మనకు పనిచేయకపోతే అక్కడ రోడ్డు మీద మనం ఏం చేయాలి? నడి రోడ్లు నిలబడిపోతాం. ఇటు ఫ్రూట్స్ కొనుక్కుంటాం, ఆ ఫ్రూట్స్ మన చేతిలో ఉంటాయి, వాడికి ఏమో డబ్బులు చెల్లించలేని పరిస్థితి.
పెట్రోల్ బంక్ పోతాం, పెట్రోల్ పట్టించేసింటాం, వాడు పెట్రోల్ కొట్టేసి ఉంటాడు, తీరా క్యూఆర్ స్కాన్ చేస్తే పని చేయదు, వాడికి డబ్బులు ఇవ్వాలి, ఆ పెట్రోల్ బైక్లో తీసి రిటర్న్ ఇచ్చే పరిస్థితి ఉండదు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనమాట. సో ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు పర్సులో కనీసం మన దగ్గర కనీసం కొంత అమౌంట్ అయితే ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో ఇది ఒక మేలు కొలుపు అని చెప్పి అనుకోవచ్చు. ఇక మీదట మనం పర్సులో కూడా కొంత అమౌంట్ క్యారీ చేయాల్సిన పరిస్థితి, లేకపోతే మన బతుకులు రోడ్డు మీద ఉంటాయి అనేటువంటి విధంగా ఇప్పుడు ఈ యూపీఐ సేవలు ఏదైతే స్తంభించాయో ఇవి మనకు నేర్పించినటువంటి ఒక గుణపాఠంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇటువంటి సందర్భం ఈ రోజు కానీ గతంలో కానీ మీకు ఎదురైతే ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది వాటి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.